చేస్తే ఏంటంట ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఇప్పుడు ఏమంటావు? పోవయ్యా గివి అనకూడదు. రానా ఇంకా నయ్యో. అయ్యో తప్పు చేశానే, మోసపోయానే. బావా తప్పు చేసింది వాళ్ళు, మోసపోయింది నువ్వు. ఇప్పుడు ఈ గుళ్ళో దర్శనం చేసుకున్నావు కదా, ఇంకో గుళ్ళో దర్శనం చేసుకుందావా? పద దా బావా, దా 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 దా. అబ్బా అదే సీను. బావా దర్శనం చేసుకో, చూస్తరించు. అయ్యో మోసపోయానే. అదే కదా బావా నేను ముత్తుకునేది. అక్కడ అల్లుడు మోసం చేశాడు, ఇక్కడ కూతురు నాశనం అయిపోయింది. సుబ్రహ్మణ్య మధ్యలో ఆయన ఎందుకు? నోరు ముయ్యరా. సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య ఊరుకోండయ్యా, నన్ను వెళ్ళవండి. ఇంతవరకు చేసించాలు, నన్ను వెళ్ళవండి. నా బతుకు నన్ను బతుకునేవ్వండి. మరేంటయ్యా నా వల్ల కావట్లేదు. ఎవడంటాడు గిల్లుతాడు, మేము చెయ్యొద్దాడు. పిల్లాడన్నాక గిల్లడం చెయ్యడం మామూలుగా. పిల్లోడు కాదయ్యా నన్ను. అయ్యో ఎవరు? అదే బియ్యం బస్తాకి బని నెట్టినట్టుంటాడే ఆనంద్, ఆడే. వాడికి ఇంకా బుద్ధి రాలేదా? చూడు, నీకు బిడ్డకు ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటా. నిన్ను నమ్మి పిల్లాన్ని వదిలి ఎలా వెళ్ళమంటావయ్యా? నన్ను నమ్మి ఈ ఒక్క బిడ్డే కాదమ్మా, ఈ 8 మంది పిల్లలున్నారు. కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఎందుకు? మా మామయ్య ఊరు వెళ్ళే వరకు కొంచెం కోఆపరేట్ చేసావంటే ఈ 9 మంది పిల్లల్ని పోషించుకోవచ్చు. అబ్బా రాయ్, ఎవరు అబ్బాస్ అనింది? నువ్వేనయ్యా. బాస్ నువ్వే అబ్బాస్ అబ్బాస్ అంటూ మమ్మల్ని అంటావే. క్యా 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 ఓరయ్యా? ఇదేవరయ్యా నల్లగా బొంతకాయకిలా కాకా నడుచుకుంటా వస్తుంది. కాకులను కూడా కాకా పట్టాలి. ఇక్కడే ఉన్నాడ్రా. కాకా పట్టాలా? చూసావరా, కాకుల్ని కూడా కాకా పడుతున్నారు. మనుషులు మనకే మర్యాద లేదు. అలా లోపలికి వెళ్ళొద్దు, ఒకటే కన్ఫ్యూజన్. ఏంటే ఇది? నా ఇంట్లోకి నన్నే వెళ్ళొద్దంటున్నావు? తమాషాగా ఉందా? 3 రోజులకే ఇల్లు అడిగింది. ఇప్పుడు అదే 3 రోజులే అడుగుతున్నాను. ఏదో అమెరికా నుండి మా మామగారు వస్తున్నారు, ఇల్లు కావాలని అడిగేవా లేదా? అవును. తర్వాత ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో పోతున్నారు. ఇప్పుడు కూడా 4 రౌడీ వేదవులు వ్యాన్ లో దిగారు. నా ఇల్లంతా నాశనం చేసేస్తున్నారే. అల్లా, నా కడుపు తరుక్కుపోతుంది. నేను మందిస్తానులే అమ్మా, కొంచెం అర్థం చేసుకో. ముందు నాకు విషయం తెలియాలి. ఏంటి? ఇది నా సొంత ఇల్లా, నీ సొంత ఇల్లా? నీ సొంత ఇల్లే, పైన నూర్ మహల్ అని కూడా రాసి ఉంది. రే శ్రీశైలం, గెలిచావురా, నువ్వే గెలిచావు. అల్లుడు, ఇంతకీ ఇది నీ ఇల్లు కాదా? అయ్యో ఏంటమ్మా ఇది? మీ అబ్బాయిని పట్టుకుని అల్లుడు అంటున్నావు? అయ్యో నేను నిజం చెప్పేస్తానండి, మాకు అబ్బాయి లేరు, ఉన్నది ఒకే ఒక అమ్మాయి. అమ్మాయి అంటే అమ్మాయికి అబ్బాయి వేషం వేసి మోసం చేస్తున్నారా? ఎరా ఏమే? అయ్యో మామయ్య, మిమ్మల్ని మేనేజ్ చేయడానికి నేను ఆడే నాటకం ఇది. నేను అబ్బాయిని కాదు, అమ్మాయిని కాదు. అయ్యో 100% మగాండి మామ, సందేహం ఉంటే సుందర్ అడగండి. అయ్యో మామయ్య అలా పిలవద్దు. ముందు ఆ 8 మంది పిల్లలకి సమాధానం చెప్పు. అయ్యో సుబ్రహ్మణ్య, నువ్వెందుకు ఏడుస్తావు? నా కూతుర్ని పణంగా పెట్టి నీ కూతుర్ని కాపాడబోతే నా కూతురి జీవితం పాడైపోయిందయ్యా. ఎక్కడ పాడైపోయింది? నీ అల్లుడితో లక్షణంగానే ఉందిగా. వాడు అల్లుడు కాదు, కేవలం వంటవాడు. వంటాన్ని అల్లుడు అని ఎందుకు చెప్పా? నిన్ను మేనేజ్ చేయడానికి. చంపేస్తా. మాటకు ముందు నన్ను మేనేజ్ చేయడానికి అంటావు. అసలు నన్ను ఎందుకు మేనేజ్ చేయడం? కొంచెం ఉండండి. అల్లుడు ఏంటి అల్లుడా? అవును, నేను నా కూతురు అన్నానే, అది నా కూతురే. నేను మా అల్లుడు కాదన్నానే, అతనే మా అల్లుడు. మా అల్లుడు అన్నానే, అతను మా అల్లుడు కాదు. మా మనవుడు అన్నానే, వాడు నా మనవుడు కాదు. అర్థమైందా? కొంచెం కూడా అర్థం కాలే. కానీ ఒకటి, నీ కూతురు నటించమని చెప్తే బరి తెగించిన మనిషిలా ఉందే. ఎవరు? నా కూతురా? మీ కుటుంబమే బజారు కుటుంబం అయ్యా. మామూలు బజారు కాదు, సుల్తాన్ బజారు, బేగం బజారు, మాయా బజారు. నీ తమ్ముడున్నాడే, వాడు చేపల బజారు. పట్టపగలు పాలమ్మాయి చేయబట్టుకున్నాడయ్యా. పాలమ్మయ్యా? ఏందయ్యో నన్ను పట్టుకుని పాలమ్మాయి గీలమ్మాయి అంటున్నావు? మా వంశమే బిచ్చమెత్తుకుని వంశం. మహా గొప్పగా చెప్పుకుంటున్నావు. ఎవరిని పట్టుకుని నా తమ్ముడు ఉంటున్నావయ్యా? ముప్పొద్దుల ముక్కు దాకా తింటూ పిప్పల బస్తాలా ఉన్నాడే వాడే. వాడు నా తమ్ముడు కాదయ్యా. మీ అమ్మాయి ఎలా ఉంది? అల్లా సుందరి, డాడీ. ఎస్ డాడీ. ఇట్రా అమ్మా, నాకు విషయం చెప్పు. Yes, నువ్వు ఆ Daddy. వి ఆనంద్ అనేవాడిని ప్రేమిస్తున్నావా? నో డాడీ. బతికించావు. ఇతన్ని? ఎస్ డాడీ. నో. వాట్ డాడీ? 8 మంది పిల్లల్ని కన్నాడు. అది చాలా వెరైటీగా ఉంటుందని పాలమ్మాయికో బిడ్డను కన్నాడు. సారీ, బెచ్చగత్తుకో బిడ్డను కన్నాడు. అయ్యో, ఈ 8 మంది అనాథ పిల్లలు డాడీ. ఈయన తీసుకొచ్చి పెంచుతున్నారు. ఈయన మంచివాడు డాడీ. నోర్మైండ్రా,
మరి ఆ 9వ బిడ్డ ఎవరు? దానికి ఈయనకి ఏ సంబంధం లేదు నా వల్ల వచ్చింది అల్లా ఆ, అయితే ఆ బిడ్డకు తండ్రి పారిపోయాడయ్యా అల్లా నువ్వు ఊరుకోవమ్మా. సుబ్రహ్మణ్య నువ్వు ఊరుకోవయ్యా. నిజంగానే పారిపోయాడా? నువ్వు కొంచెం ఊరుకో డాడీ మనవాడిగా నటించడానికి నేనే ఆ బిడ్డను అద్దెకి తీసుకొచ్చాను ఎందుకు? నన్ను మేనేజ్ చేయడానికేగా? కాదు ఆయన్ని మేనేజ్ చేయడానికి నన్నెందుకమ్మా మేనేజ్ చేయడం? ఆ, ఇప్పుడు ఎలా ఉంది? బాగుందా? అయ్యో అందరూ ఇలా అబద్ధాలు చెప్తున్నారు ఎవరో ఒకరు నిజం చెప్పి చావండి నిజమేంటో నేను చెప్తాను. లింగయ్య! హాయ్, కొండ బద్దలు కొట్టు నిజానికి నిజమేంటంటే నిజంగా నేనే మెత్తోణ్ణి, నేనే పెయింటర్ని, నేనే వాళ్ళని. ఇతనేనమ్మా నా అల్లుడు. అయ్యో లేదు డాడీ జానకి ఎక్కడ స్నానం చేస్తుంది అర్థమైందిరే. ఏది నిజమో తెలియట్లేదే. నిజంగానే స్నానం చేసి వచ్చింది చూసారా? ఊరుకోరా, నిజం నేను చెప్తాను మామయ్య. ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. నువ్వెవరయ్యా? నేను గుర్కాను సార్. నువ్వన్నా నిజంగా గోర్ఖావేనా? లేదు సార్, పక్క స్కూల్లో తెలుగు మాస్టర్ని సార్. నటించాలని ఆశపడ్డాను. ఓ 3 రోజులు రమ్మన్నారు, వచ్చాను, నటించాను, వెళ్ళొస్తాను సార్. చిచ్చి, గోర్ఖాతో సహా ఏది నిజంగా అది ఇంట్లో. డాడీ నన్ను నమ్ముతారుగా అసలు నిజం నేను చెప్తాను 1000 అబద్ధాలని నాకు పెళ్లి చేయమన్నారుగా మేము 1000 అబద్ధాలని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం 500 అబద్ధాలని వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తాం ఏమిటి పెళ్లి అయిపోయిందా అవును ఇంకో 500 అబద్ధాలని మేమిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నాం అది జరగలేదు కానీ వీళ్ళిద్దరు మంచివాళ్ళు చప్పట్లు కొట్టండ్రా నోరు మీట్రా మంచివాడా ఆ కథ నా దగ్గర చెప్పుకో. ఇదిగో చూడు, దొంగ సాముల వారు వికటానంద. ఇప్పుడు ఏమంటావు? వికటానందా అదే చెప్తావేంటి? అదే కదా ఆ. డబ్బు కోసం ఆ దొంగ స్వామి వికటానందతో కలిసి ఒక రోజు ఈ నాటకం ఆడారు కానీ ఈయనకి ఆయనకి ఏ సంబంధం లేదు అలాగా సంబంధం ఉంది. బ్యాగ్ నిండా డబ్బుతో లోన కూర్చున్నాడు వి ఆనంద్. ఎవరు? వికటానంద. వీళ్ళిద్దరూ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారు. దొంగలు దొంగలు దొంగలు. అతన్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది ఆ, ఆ. లింగం రే, ఉండ్రా. సుందరి, ఛీ, ముట్టుకోకు నన్ను మోసం చేశావు అయ్యో, నువ్వే నన్ను నమ్మకపోతే నేను ఎక్కడికి వెళ్ళేది మళ్ళీ కుప్ప తొట్టిగా. నేను మంచివాడిని సుందరి. ఉండంట్రా, నేను ఎలా నిరూపించుకునేది? ఆ దుర్మార్గుడు వికటానంద చేతనే నేను మంచివాడని చెప్పిస్తాను. రా. అదే రండి ఉండ్రా, తర్వాత చూసుకుందాం. మిమ్మల్ని ఫాలో అవుతాగా. రేయ్, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. ఎరా, డబ్బులు తీసుకుని పారిపోదాం అనుకున్నావట? నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. వికటానంద, వికటానంద, నేను కాపాడుతాను, కానీ ముందు నన్ను మంచివాడిని చెప్పేసి అమ్మా. చెప్తాను, నిజం చెప్తాను. ఒక్క మాట నోరు జారావో దుర్మార్గుడా నువ్వా రైట్, కమాన్, పదరా, మూవ్. కాపాడండి, దొంగను కాపాడండి. పదరా. రేయ్, రారా, వెళ్ళి కాపాడుతాను. ఏంటయ్యా వెళ్ళని కాపాడడానికి వెళ్దా ఉంటావు? లేకుంటే నేను వెళ్ళనైపోతాను. రా. బయటే కదా వచ్చి చెప్పొచ్చు, వెళ్ళి చెయ్యి. వెళ్ళవయ్యా. ఏమండి వస్తారమ్మా. నేను రా. వెళ్ళండి మీరు ఇటారండి పడాలి. జెంట్స్ అంతా అటు వెళ్ళారు కదా మరి లేడీస్ ఎట్ వెళ్ళాలి ఇది ఏమన్నా టాయిలెటా? నాతో వచ్చేసావు. సరేనయ్యా. కర్మ కర్మ. బచావ్! ఈ భార్య మళ్ళీ హిందీ ఒకటి. బచావ్! బచావ్! రండి. ఆగండి ఆగండి, నేను వస్తున్నాను, వెళ్ళకండి. ఏంట్రా ఈ బండికి నట్ట? నాకు డ్రైవింగ్ రాదు. సుబ్రహ్మణ్య, ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టావు. తెలియనాడి వైపర్ మాత్రం ఎందుకు ఆన్ చేశావు? బచావ్! బచావ్! కాపాడండి! కాపాడండి! నన్ను కాపాడండి! ఫాస్ట్, మెల్లగా. ఏదో ఒకటి చెప్పరా. భయం. మెల్లగా. అయ్యల్లో అతి ఎక్కువగా వస్తుంది. పెద్ద గంటి కూడా రహస్యం ఊరంతా తెలుసు నీకు నచ్చని. చెవులే చెప్పాలా? సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య. ఏం చేస్తున్నారా? గీరు మారుస్తున్నాను రా. ఆనికి ఎందుకు తొక్కడం? దాన్ని తొక్కాలి, ఖర్చు తొక్కితేనే గీరు మార్చడానికి అవుతుంది. ఆ కాలు ఎందుకు తొక్కుతున్నావు? ఓ,
నీ కాలు కచ్చడుకుని తొక్కుతున్నాను రా, సారీ. బావగారు నన్ను కాల్ చేస్తున్నారు. అందరినీ కాలుస్తున్నాడు. అయ్యో! నువ్వు చెప్పకపోతే మాకు అర్థం కాదు. రివాల్వర్లు ఎన్ని గుళ్ళు ఉంటాయి? అయ్యో, మళ్ళీ కాల్స్తున్నాడే. 6. తెలుసు నీకు నత్తి. అక్కర్రా ఎరగదే ఎరగదే విరిచేస్తే అందరం పోతాం. ఎరగదీయటం అంటే విరిచేయడం కాదయ్యా, వీడు. ఇది కారా లేకపోతే ఫ్లైటా? ఇలా డ్రైవ్ చేస్తున్నాడు. వదలద్దు, ఫాలో చేయి. అల్లుడు ఏమిటి మన గతి ఇలా అయింది? ఇప్పుడేం చేద్దాం? నేను మీ అల్లుడిని కాదు. అయ్యో, సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య ఓ, ఓ, పట్నంలో బస్సు మీద బస్సు ఉంటుందంటారే, ఇదేలా బాబుగారు? గొప్ప అనుమానం వచ్చింది కానీ ముందు పంచసారి చేసుకో, తలకిందులుగా ఉన్నావు. ఎలా కట్టుకోను సుబ్రహ్మణ్య? మధ్యలో ఆయన ఒకడు. సుబ్రహ్మణ్య! ఆకాలు తప్పుతున్నాయి. కావాలంటే నీకు పర్సంటేజ్ ఇస్తారు, నన్ను వదిలేరా. నీ జాతకం మొత్తం నా చేతిలో ఉందిరా. బ్లాక్ మెయిల్. బ్లాక్ డ్రెస్ వేసుకున్నావు కదా అని బ్లాక్ మెయిల్ చేస్తాను అనుకున్నావా? నాకు కావాల్సింది బ్లాక్ మనీ. ఫాస్ట్ ఫాస్ట్. ఏంట్రా చల్లగా గాలుస్తుంది? అర్థం లేదుగా. పోవద్దు, పడిపోతాం. దిగరా, దిగు. నువ్వు దిగు. అబ్బా, నువ్వు దిగితేనే కదరా నేను దిగడానికి. దిగు. అమ్మా, ఎక్కడికి ఎత్తిపోతున్నావు? పెద్ద మిస్ ఇండియావని ఎత్తుకుపోతున్నా. నడవరా. ఆగరా. నువ్వే కదా నడవమన్నావు. కదలకు. తండ్రి సుబ్రహ్మణ్య, అది రివాల్వర్ అయ్యా. తండ్రి వాడు నువ్వు నోరు మీద. చెవులు మూసుకో. ఎందుకు? షూట్ చేస్తున్నాను. నీకు నాకు ఏ శత్రుత్వం లేదు. కాల్చొద్దు కాల్చొద్దు. పిడి కూడా సౌండ్ కు భయపడి నువ్వు కింది కొంగావు. నీ వల్ల గురి తప్పింది. తప్పించుకున్నావు అనుకున్నారా? రివాల్వర్ చక్కాలుతోంది. కాలకు చస్తుందా? రే, గుండు 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 గీచుకుందావా? తుపాకీ గుండుందా అని. ఆహా, శభాష్. ఆశ దోశ అప్పడం వడ. ఏం చేస్తున్నావురా? హెల్ప్ చేస్తాను రా. ఎవరు బాబు రౌడీ? గ్లాస్ పైకెత్తు. ఏంట్రా ఒక్కనే ఉన్నట్టుంది? రండి, నేను మీ పార్టీ. షూట్ చేయండి, షూట్ చేయండి. శిష్యద్రోహి. వద్దు సార్. బతికిపోయావు. బాంబు పెట్టాం, కాసేపట్లో పేలుతుంది, అందరూ వెళ్ళిపోండి. అయ్యో, బాంబు పేలుతుందంటయా? వెళ్తే ఏమవుతుండగా? తొందరగా నీ దేవుడి దగ్గరికి వెళ్ళదు. అయ్యో సుబ్రహ్మణ్య, కాపాడండి, మమ్మల్ని కాపాడండి. ఏంటి మనుషులు లేరు? భగవాన్ భగవాన్ అమ్మవు నీవే, నాన్నవు నీవే, రెప్పవలె ఆదరించు దైవము నీవే, అమ్మవు నీవే.